మనం ప్రస్తుతం నూజివేడు ఆటో స్టాండ్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు ఆటో వాళ్ళు తెలంగాణ చూసుకుంటే ఆ ప్రభుత్వం ఆటోలందరికీ తీవ్ర అన్యాయం చేసిందని చెప్పి ఆటో యూనియన్లు కానీ ఆటో కార్మికులు కానీ చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అయితే ఏపీలో కూడా ఇప్పుడు ఆటో వాళ్ళకి ఇదే పరిస్థితి ఎదురవుతున్న సందర్భంలో మరి ప్రభుత్వం కూడా వచ్చే ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా ఫ్రీ బస్సులు అని చెప్పి లేడీస్ కి ఫ్రీ బస్సులు అని చెప్పి అంటున్నాయి. వీళ్ళందరినీ అడిగి మరి ఇక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఆటో వాళ్ళకి, ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల వీళ్ళు పడే ఇబ్బందులు ఎలా సమక్షంలో అడిగి తెలుసుకున్నాము. చెప్పండి సార్, ఇప్పుడు ప్రస్తుతం మరి ఏ రకమైనటువంటి ఇబ్బందులు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది? ప్రస్తుతానికైతే ఇప్పుడు వరకు అయితే పర్లేదు బాగానే ఉంది. ఈసారి కనుక ఫ్రీ బస్సులు పెడితే ఆటో కుటుంబాలు చాలా రోడ్లు పడిపోతాయి. దానివల్ల పెట్టకుండా ఉంటే మాకు కూడా కొంత యూజ్ అవుతుంది. పెట్టినా గానీ మాకు సంవత్సరానికి లేకపోతే నెలకి ఇంతని మాకు ఇస్తే కనుక మాకు కొంత ఆధారంగా ఉంటుంది. అంటే ఆటో ఉన్న ప్రతి కార్మికుడికి కూడా ఎంతో కొంత చేయూత ఇవ్వాలని చెప్పి చేయూత ఇవ్వాలి, మరి నెలకి ఇంతని ఇస్తే కనుక అప్పుడు బాగుంటుంది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు 10,000 రూపాయలు ఆటో వాళ్ళకి ఇస్తున్నారు కదా. ఆటో మెయింటెనెన్స్ కి వాటికి బాగానే ఉంటుంది, న్యాయంగానే ఇస్తున్నాడు. దానివల్ల ఇబ్బంది ఏం లేదు. మరి ఇప్పుడు ఆ ఫ్రీ బస్ అనేది అందరికి సౌకర్యంగా ఉంటుంది కదా, లేడీస్ మొత్తం కూడా సౌకర్యంగా ఉంటుందని చెప్పి అందరూ భావిస్తున్నారు. మరి మీ ఆటోల పరిస్థితి ఎలా ఉంటుంది? మా ఆటోలో అయితే అప్పుడు మళ్ళీ ఇప్పుడు తెలంగాణ టైప్ ఎట్లయిద్దో మాది కూడా అదే రకంగా రోడ్డు పడాల్సి వస్తుంది. అప్పుడు మేము కూడా రోడ్డు వేసి మళ్ళీ ధర్నాలు చేయాల్సి వస్తుంది. మా పరిస్థితి కూడా అప్పుడు ఆలోచించి వాళ్ళు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవాలనేది అప్పుడు ఇప్పుడు ప్రస్తుతం మీకు ఆటో అన్ని సౌకర్యంగా, అంటే మీకు జనాలు ఎక్కడం కానీ లేకపోతే మీకు ఒక తగిన మోతాదులో మీరు సంపాదించుకుంటున్నారా? అంత బాగుందా? పర్లేదు, బతకడానికి సరిపోతుంది. బతకడానికి సరిపోతుంది. రేపు మళ్ళీ ఫ్రీ బస్సులు అంటే మరి మేము కూడా రోడ్డుకి వచ్చి వెళ్తే వస్తుంది, అంతే కదా. అది కూడా మనకి ఇక్కడ చాలా ఎఫెక్ట్ ఉంటుంది బాగా. పల్లెమెట్ల మొత్తం మేము అందరం రోడ్డు మీద పడిపోవాలి, బతికే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫ్రీ బస్ అని చెప్పన్నారు. మరి రాబోయే రోజుల్లో మరి ఇది ఆ ప్రభుత్వానికి మంచి ఫలితాన్ని ఇస్తుందా లేకపోతే చేదు అనుభవాన్ని ఇస్తుందని చెప్పి అనుకుంటున్నారా? కాదు సార్, తెలంగాణ పెట్టే ఫ్రీ బస్సులని వాళ్ళు ఎంత అలవాటిస్తున్నారు. ఇప్పుడు కూడు లేక భోజనం లేక రోడ్డును పడి, అది ఎవరన్నా గమనిస్తున్నారా? ఏ ప్రభుత్వం పట్టించుకుంటుంది? ఏ ప్రభుత్వం పట్టించుకుంటుంది దాని గురించి చెప్పండి. ఎవరు పట్టించుకుంటారు? ధర్నాలు చేస్తున్నారు, ఎవరు పట్టించుకున్నారు చెప్పండి. ఇంతవరకు ఏమని చెప్పారు దానికి? లేదు కదా. మరి ఎలా బతకాలి? ఫ్రీ బస్ అన్నారు, మీరు వాగ్దానాలు మీరు చేసుకున్నారు, మా అమ్మను కూడా కొంచెం ఆలోచించాలి కదా. ఇప్పుడు మాకు భార్య బిడ్డలు ఉంటారు, మరి మాకు ఉంటాయి కదా ఖర్చులు, అర్థం చేసుకోవాలి. మరి వాళ్ళు వాగ్దానం చేశారు కాబట్టి మాకు కూడా ఏదన్నా చేయూత అందిస్తే కొంచెం గవర్నమెంట్ తరఫు నుంచి మాకు మరి బాగుంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఆటో వర్కర్లకి 10,000 రూపాయలు ఇస్తున్నారు. అవే సరిపెట్టుకోండి అని చెప్పండి, అదేగా చేయూత అని చెప్పి మీకు చెప్తారు. దానికి మీరేమంటారు? అది చేయూత ఏమన్నా సార్, అది బండికి కాగితాలు, ఫిట్నెస్ కాగితాలకి వాటికే సరిపోతాయి. ఈ పోలీసు వాళ్ళు ఏమో ఎక్కడన్నా మనం ఊర్లోంచి ఎక్కిసుకొస్తాం కదా మనుషులు, జనాలు దింపుతుండే ఆటో కేసు ఎంత రాయాలి? 100 రాయాలి. అవును, సహజంగా అయితే ఆటో బతికెంత? ఇప్పుడు ఉంగరాలు చెప్తే ముట్టిదే ఎట్టుంటది, అంతేకాదు. మేము తోలేది 100-200 తోలుకొని భార్య బిడ్డలు బతికించుకుంటాం. పోలీసు వాళ్ళు అక్కడ రోడ్డు పక్కన ఆపుతున్నామని చెప్పేసి 500, లేకపోతే 1030 రూపాయలు. 1030 రూపాయలు కదా బస్ స్టాండ్. 1030 రూపాయలు కేసు. ఎట్టాగో ఆపేసింది ఎప్పుడంటే 1 సంవత్సరం బట్టి ఆపేశారు కేసులు రాయటం. ఇప్పుడు కేసులు లేవా? ఇప్పుడు పెద్దగా ఆపట్లా. ఎందుకంటారు? మరి దగ్గర పని అయితే తెలీదు, మరి ఇంకోటి అయితే మనకు తెలీదు. ఇప్పుడైతే పెద్దగా ఆపట్లా. పానే అన్నారు, వెళ్ళిపోతున్నాం. సంవత్సరం బట్టి లేదు. సంవత్సరం బట్టి అంత మంది రోజుకి ఎంత సంపాదిస్తారు మీరు? రోజుకి మేము ఇక్కడ ఈ స్టాండ్లో మాది రావిచార్లండి, రోజుకి 200, బాగా తోలితే ఇంకో 50 సంపాదిస్తామండి. బండ్లో 100 రూపాయలు ఆయిల్ వస్తుంటాం, 150 రూపాయలు వెళ్తా ఏ పట్టుకెళ్తాం. కిస్తీ ఉంటే మాకు కిస్తీకి సరిపోదు, మాకు బతటాకే సరిపోయింది. బండికి 5,000 కిస్తీ కట్టాలనుకోండి, మళ్ళీ అప్పు చేయాలి. ఇప్పుడు నీ దగ్గర మారాలంటే కిరాయి చెప్పిన రోజున వస్తుంది, అంతే.
మరి మరి ఈ ప్రభుత్వాలు ఇటువంటి పథకాలు పెట్టినప్పుడు మరి మీ ఆటో వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితులు కనపడుతున్నాయి. బాగా ఉన్నాయండి. ఆ? మరి ఇటువంటి పరిస్థితుల్లో కూడా ముందు ఈ ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ప్రస్తుత ప్రభుత్వం ముందుగానే ఇటువంటి పథకాన్ని ప్రవేశపెట్టి ఆలోచన కూడా చేస్తుందని చెప్పి అంటున్నారు. ఇద్దరు అన్నారు కదా సార్, ఇది ఇప్పుడు ఒకళ్ళంటే మరి చంద్రబాబు గారు అన్నారు ఇట్లా అని అనొచ్చు, లేదంటే జగన్ గారు అన్నారని ఇట్లా అన్నారని మనం అనుకోవచ్చు. ఇద్దరు ఆయన అన్నారు ఈయన అన్నారుగా, మరి ఆ ఎఫెక్ట్ ఏమన్నా రాబోయే ఎలక్షన్ లో ఉంటుందంటారా? ఆ ఎఫెక్ట్ ఏముంటది చెప్పండి. ఇప్పుడు ఒకళ్ళంటే ఎఫెక్ట్ ఈ జగన్ గారు అన్నారని చెప్పి ఇటేస్తాం, లేదంటే చంద్రబాబు గారు అన్నారని ఇటేస్తాం. ఇద్దరు అన్నారుగా. ఇప్పుడు దాన్ని న్యాయం చేయాలంటే ఆలోచించి మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకుని మాకు ఏదైనా న్యాయం చేయాలి. ఏమంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారైనా లేకపోతే జగన్మోహన్ రెడ్డి అయినా ఫ్రీ బస్ అనేది లేకుండా చేస్తే బాగుంటది. లేదా ఒకేలా వాళ్ళు ఈ ఎలక్షన్ గురించి ఫ్రీ బస్సులు అది ఇది చేసుకుంటే మా ఆటో వాళ్ళ గురించి ఒకసారి ఆలోచించి వాళ్ళైనా చెప్పాలి. ఇప్పుడు మాదూరుకుంటే మేము ఇటు మామూలుగానే బస్సులు ఎక్కువ అసలుకి ఇటు ఆగిరిపల్లికి ఇటు ఇసన్పేట వరకే విజయవాడ వరకే చాలా ఎక్కువ. అక్కడికే సరే అట్లాగే రోజుకు 500-600 ఇట్లా తోలుకుంటున్నాం ఈ రోడ్లు ఆగిరిపల్లి రోడ్లు. ఇప్పుడు ఆ ఫ్రీ బస్ అనేది ఉంటే అది కూడా ఉండదుగా మాకు. మేమేం చేయాలి? ఇప్పుడు నాది కొత్త బండి, దానికి ఇస్తే నెలకు వచ్చి 6000. అది ఎట్లా కట్టుకోవాలి మేము? అది కూడా వాళ్ళిద్దరూ ఎవరైనా సరే ఆలోచించి పెట్టుకోవాలి. లేదు వాళ్ళు పెట్టుకోవాలి గట్టిగా మేము చేయాలంటే ఆటో వాళ్ళ పరిస్థితి కూడా ముందే ఆలోచించి మాకు నిర్ణయం అనేది చెప్పాలి. ఓకే, అయితే గవర్నమెంట్ ఒకసారి ఆలోచించి మీకు ఆటోలో కూడా అది ఆటో కార్మికులు అందరూ కూడా ఒకసారి మరి వాళ్ళ పరిస్థితులు వాళ్ళ జీవన విధానం కూడా ఆలోచించి ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావాలని చెప్పేసి మీరు అంటున్నారు. ఇప్పుడు ఆ ఆటోలు ఆడ పెట్టుకుని రోడ్లో ఉంటా అటు ఇటు తిరుగుతున్నారు. ఏం చేస్తారు? రోజుకు 100-200 కిరాయి కూడా ఉండదు. ఏదో 100-200 కిరాయి తోలుకుంటే గానీ సర్వీస్ అనేది లేదు కదా. ఇప్పుడు మామూలుగానే ఆటోలు పెద్దగా ఎక్కలేదు. ఆ ఫ్రీ బస్ అనే వాళ్ళకి ఆటోలు ఎవరు ఎక్కుతారు సార్? ఎవరు ఎక్కరు. అందుకే ఒకసారి జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా ఒకసారి మా ఆటోల గురించి కూడా ఒకసారి ఆలోచించి వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. ఇది మరి ప్రస్తుతం ఆటో అన్నల పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంటుంది. ఫ్రీ బస్ అనేది మన ప్రభుత్వం ఇరు ప్రభుత్వాలు రేపు రాబోయే ప్రభుత్వం ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచన చేసి ఆటోల పరిస్థితులు కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి కూడా ఏదన్నా నెలకి తగిన సహాయం చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు.